హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకార్య. టుడే రెసిపీ ఏంటంటే చేపల పులుసు. చేపల పులుసుని చాలా రకాలుగా చేస్తూ ఉంటారు, కానీ మీరు ఈ వీడియోలో చూపించినట్లుగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. తిన్నారంటే ఇంకా వదిలిపెట్టరు, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం. ఇవన్నీ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. 7-8 పచ్చిమిర్చి, అంటే మీరు స్పైస్ని బట్టి తీసుకోండి. చింతపండు నిమ్మకాయ సైజులో, 2 ఉల్లిపాయలు, 1 టమోటో అండ్ 4 బెండకాయలు, కొత్తిమీర. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి చేపల పులుసుకి. ఇప్పుడు పసుపు ఆల్రెడీ కలిపి పెట్టిన చేప ముక్కలన్నిటిని తీసుకుందాం. వీటిలో కావలసినంత కారం అండ్ కల్లుప్పు వేసి ముక్కలన్నిటికి పట్టించి ఒక పక్కన పెట్టేసుకోండి. దీనిలో చిన్న సైజ్ అల్లం ముక్క, 7-8 వెల్లుల్లి, 1.5 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర. ముందు చెప్పాను కదా మెయిన్ ఇంగ్రీడియంట్ అని, దానిని ఈ వీడియోలో చూపించినట్టుగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఆనియన్ అండ్ టొమాటో కూడా కోర్స్ గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం. వేడిగా ఉన్న ఆయిల్లో ఆనియన్ పేస్ట్ని వేసి వేయించుకోండి. నెక్స్ట్ చాప్ చేసి ఉంచిన గ్రీన్ చిల్లీస్, కరివేపాకు, బెండకాయ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనిద్దాం. ఇలా వేయించుకున్నాక పక్కనే పెట్టి ఉంచుకున్న చేప ముక్కల్ని వేసుకోండి. చేప ముక్కలు వేసేసాక వాటర్ కూడా యాడ్ చేసుకోండి. విడత ఎక్కువగా ఉన్న గిన్నె తీసుకోండి. అదైతే మనకి పులుసు బాగా మరగడానికి, చేపలు వెరక్కుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇలా బబుల్స్ వచ్చాక ముందుగా నానబెట్టిన చింతపండు రసాన్ని తీసుకోండి. అది తిక్కుగా ఉండకూడదు, అలానే తిన్గా ఉండకూడదు, మీడియంగా. ఆ చింతపండు గుజ్జుని దీనికి యాడ్ చేసేద్దాం. యాడ్ చేసిన తర్వాత 10 మినిట్స్ మరిగించండి. ఆ పులుపు అంతా చేపలకు పట్టే వరకు. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్ ఉంది కదా మసాలా, దానిని మొత్తం అంతా యాడ్ చేసేయండి. కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని 5 మినిట్స్ మరిగించేసి ఇంకా తింపేసుకోవచ్చు. మసాలా కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత 5 మినిట్స్ మరిగించుకుంటే సరిపోద్ది. ఇంకా మనకి పులుసు కంప్లీట్ అయిపోయినట్టే. ఇలా థిక్గా మారి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. ఆ ఫ్లేవర్ కూడా మనకు తెలుస్తుంది, స్మెల్. అలా అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. వీడియోలో చింతపండు గుజ్జు యాడ్ చేసిన క్లిప్ మిస్ అయిందండి. చింతపండు గుజ్జు యాడ్ చేసేటప్పుడు దాని యొక్క కన్సిస్టెన్సీ అనేది పల్చగా చేసుకోకండి,